దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గ్లోరీ టు ద గాడ్. ఈ ప్రాతకాల సమయంలో మహోన్నతుడైన దేవుని ధ్యానించడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ 5వ తారీఖు మంగళవారం రోజు దేవుడు మన ఎల్ల ఉంచినటువంటి తన ప్రేమ చొప్పున మన సజీవ లెక్కలో ఉన్నాము. అందును బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు దేవుని చిత్తమును మార్చినటువంటి హిజ్కియా యొక్క ప్రార్థన గురించి ఆలోచన చేయబోతా ఉన్నాము. అంటే ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుని యొక్క సంకల్పాన్ని మార్చగలదా అంటే అవును, మార్చగలదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. గ్రంథమందు మనం చూసినప్పుడు అనేకులు ప్రార్థించినట్లుగా మనం చూడగలము. దేవుడి పిల్లలు ప్రార్థన చేశారు, అన్యులు ప్రార్థన చేశారు. వాస్తవంగా దేవుడు పాపులు మనవి ఆలకించడు, కానీ రక్షణ విషయంలో మాత్రం దేవుడు ఆలకిస్తాడు. రక్షణ విషయంలో దేవుడు ఆలకిస్తాడు, కానీ పాపం విషయంలో మాత్రం ఎన్నడూ కూడా దేవుడు ఆ ప్రార్థనని ఆలకించడు. అసలు ఎవరు ఈ హిజ్కియా? ఏంటి ఈయనకు దేవునికి ఉన్నటువంటి సత్సంబంధం ఏంటి అని అంటే, క్రీస్తు పూర్వము ఇజ్రాయెల్ రాజ్యము వారి అవిధేయతను బట్టి ఆ 12 గోత్రాల వారు ఏలుతున్నటువంటి దేవుని యొక్క పరిపాలనని వారు తృణీకరించి సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని ఎప్పుడైతే వారు ఆలోచన చేశారో, ఆ ఆలోచన బట్టి మొట్టమొదటి రాజుగా సౌలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను గారు, ఈ ముగ్గురు 40 సంవత్సరాలు ఐక్యరాజ్యాన్ని పరిపాలన చేశారు. ప్రియులరా, ఆ తదుపరి దేవుని వల్ల వారు చేయలేనటువంటి ఆ యొక్క నీతి కార్యాలను బట్టి, అవిధేయతను బట్టి దేవుడు ఐక్యరాజ్యాన్ని 2 రాజ్యాలుగా చీల్చివేశాడు. అంటే 2 రాజ్యాలుగా చీలిపోయింది. ఆ చీలిపోయినటువంటి రాజ్యము ఒకటి ఇజ్రాయెల్ రాజ్యముగా 10 గోత్రాలతో ఏర్పడింది, మరొకటి యూదా రాజ్యముగా 2 గోత్రాలతో ఏర్పడింది. మనం ఈరోజు హిజ్కియా గురించి ఆలోచన చేద్దాం అనుకుంటున్నాము. ఒకసారి మీ బైబిల్ని 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం తిప్పండి. ఇజ్రాయెల్ రాజును ఏలా కుమారుడైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించాడు. ఇక్కడ ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏలేటువంటి రాజుల గురించి చెప్పాడు, సైమల్టెన్స్గా యూదా రాజ్యాన్ని ఏలేటువంటి రాజుల గురించి చెప్పాడు. ఎవరి హిజ్కియా అంటే, హిజ్కియా ఆహాజు కుమారుడు. ఇతను తల్లి పేరు అబి, జకర్యా కుమార్తె ఈమె. ఈ అబీలకి అలాగనే ఆహాజుకు పుట్టినటువంటి వాడే ఈ హిజ్కియా. ఈ హిజ్కియా 25 సంవత్సరాలప్పుడు యూదా రాజ్యాన్ని ఏల ప్రారంభించి 29 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినట్టుగా ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. ఒకసారి 18వ అధ్యాయంలోకి రండి. ఇజ్రాయెల్ రాజును ఏలా కుమారుడైనటువంటి హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాబు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను.
అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. నోట్ దిస్ పాయింట్. ఈ హిజ్కియా దావీదు యొక్క మనసును కలిగిన వాడై, దావీదు ఏ రీతిగా అయితే రాజుగా ఉండి ఇజ్రాయెల్ని ఏలాడో, యెహోవా దృష్టికి పూర్ణంగా ఓపెన్ హార్టెడ్గా నీతిగా అనుసరించాడు అనేటువంటిది. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇజ్రాయేలు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేచి వచ్చి ఉండేది. అతడు ఇజ్రాయేల్ దేవుడిని యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనకదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. ఎప్పుడైతే యెహోవా ఆజ్ఞలు గైకొంటున్నాడో, యెహోవా దేవుడు అన్యాయస్తుడు కాదు గనుక ఆయనకు తోడుగా ఉండి తాను ఎక్కడికి వెళితే అక్కడ జయాన్ని ఇస్తూ అస్సూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడ్డాడు. అంటే నేను ఇక్కడ ఏం తెలియజేస్తున్నానంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక నీతిమంతుడు ఏ రీతిగా దేవుని యొక్క సంకల్పాన్ని లేదా ఆయన చిత్తాన్ని మార్చివేశాడు అనేటువంటి దాన్ని మనం చూడబోతా ఉన్నాము. ఇదేంటండి, దేవుని చిత్తాన్ని మార్చివేయగలరా అంటే అవును. ఉదాహరణకి రక్షణ విషయంలో మనం చూసినప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా సర్వ మానవాళి కూడా రక్షించబడాలి అని అంటే ఆయన రక్తము ద్వారా విమోచించబడాలని చెప్పి తన కుమారుడి కంటే కూడా మనల్ని ఎక్కువగా ప్రేమించి ఆయన్ని బలి అర్పించే రీతిగా యేసుక్రీస్తు యొక్క మొరలను కూడా ఆలకించకుండా మరణాన్ని అప్పగించాడంటే అంత దేవదేవుడు ఒక నీతిమంతుని యొక్క ప్రార్థనకి ఫిదా అయిపోయాడు. అంటే ఆయన చిత్తాన్ని మార్చినటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలంలో మరి మన ప్రార్థనలు ఆ రీతిగా ఉంటున్నాయా? మనం చేసేటువంటి ప్రార్థనలు అలా ఉంటున్నాయా? ఉదాహరణకి మీరు వచ్చేసి అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థనని ఆలకిస్తాడు కదా. ఆ క్రమంలో అన్యుడైనటువంటి కొర్నేలు యొక్క ప్రార్థన ఎందుకు ఆలకించాడు అంటే, మనం చాలా చక్కగా దేవుని యొక్క గ్రంథాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ కొర్నేలు అన్యుడే, కానీ ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు చేసినటువంటి అనేకమైన మహత్కార్యాలను, సూచక్రియలను, వీటన్నిటినీ కూడా గమనించినటువంటి వాడై ఆయన యందు భయభక్తులతో జీవించాడు. బహుధర్మ కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదు, తన సైన్యంలో ఉన్నటువంటి వారు కూడా, తన కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా భక్తితో ఉన్నటువంటి దాన్ని బట్టి దేవుడు ఆ కొర్నేల్ని కనికరించి పరలోకపు యొక్క తాళపు చెవులు నీకు ఇస్తానని వాగ్దానం చేసిన పేతురును ఉపయోగించుకొని పేతురు ద్వారా సువార్తను ప్రకటింపచేసి ఆ అన్యుడైనటువంటి కొర్నేలు యొక్క జీవితం యొక్క స్థితిగతుల గురించి పూర్ణంగా తెలియచేసి ఆయన రక్షణలోకి నడిపించాడు. అంటే బైబిల్లో అన్యుల యొక్క ప్రార్థన కూడా ఆలకిస్తాడు అని అంటే ఖచ్చితంగా ఆలకిస్తాడు. అది ఏ విషయంలో అంటే రక్షింపబడేటువంటి విషయంలో దేవుడు అన్యుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, పాపుల యొక్క ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మనం బైబిల్లో చూస్తాం కదా, ఒక సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, అయ్యా పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. లూకాసు వార్తలు మనం చూడగలం. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అంత మాత్రమే కాదు,
సుంకర ప్రార్థన ఆలకించి అక్కడ పరిసయ్యుని యొక్క ప్రార్థనని తృణీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే నేను మీకేం తెలియజేస్తున్నా అంటే పిల్లరా, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకవేళ తాను ఒక ప్లాన్ తోటి ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరినీ కూడా ఏలుతూ ఉన్నప్పటికీ కూడా మన యొక్క భక్తి జీవితము, విధేయత జీవితము, లేకపోతే మనం దేవుని కొరకు పడేటువంటి ఆ ప్రయాసను దేవుడు ఆలకించి తన చిత్తాన్ని మార్చివేస్తాడు అనటానికి ఉదాహరణే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి యూదారాజైన హిజ్కియా యొక్క ప్రార్థన. అంత మాత్రమే కాదు, బైబిల్లో మరొక వ్యక్తిని మనం చూడగలము. ఒకసారి యోబు గ్రంథము 3వ అధ్యాయంలోకి వెళ్తాము. యోబు గ్రంథము, మీ బైబిల్ని కీర్తనల గ్రంథం కంటే ముందుకు రండి. యోబు అంటే అందరికీ చాలా ఇష్టము, చాలా భక్తిపరుడు, దేవుని పక్షంగా నిలిచి దేవుని గెలిపించినటువంటి ఒక భక్తుడు. ఆ భక్తుడైనటువంటి యోబు ధనవంతుడై ఉండి కూడా దేవుణ్ణి ఎలా గెలిపించాడు అనేటువంటి దాన్ని మనం చూడబోతా ఉన్నాం. 7వ వచన భాగం, 3వ అధ్యాయం 7వ వచన భాగం. ఆ రాత్రి ఎవడను జననము కాకపోవునుగాక, దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టుకునుగాక. దినములు అశుభ దినములను చెప్పువారు దాన్ని శపించుదురుగాక. భుజంగములను రేపుటకు నేర్పుగలవారు దాన్ని శపించుదురుగాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములను అంధకారము కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. ఇక్కడ యోబు గురించి చదివానా? యోబు యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క నిష్ఠత, దేవునికి నిలబట్టాన్ని బట్టి, ఆయన పొందినటువంటి ఆ శ్రవణను బట్టి, ఆయనకు ఏర్పడినటువంటి ఆ యొక్క పరిస్థితులు కలగకుండా ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేలా ప్రాణం విడకపోతిని అంటే ఆయన పొందినటువంటి ఆ వ్యధను బట్టి దేవుని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు కనికర సంపన్నుడు. ఆ దీనస్థితి నుంచి 42వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చాకే తాను పోగొట్టుకున్నటువంటి దానికి రెట్టింపు పొందినట్టుగా మనం చూడగలం. మరొకరి ప్రార్థన మనం చూసినట్లయితే మీకు, అంటే నేను కూలంకషంగా చెప్పట్లేదు కానీ క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యోనా గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఈ యోనా దేవుని చిత్తాన్ని గ్రహించకుండా దేవుని అటు నుంచి పారిపోయి విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడై నినేవె పట్టణానికి వెళ్ళి దాని దోష స్థితిని, దాని దేవుని దృష్టికి ఎంత ఘోరంగా ఉందో తెలియచెప్పయ్యా అని యోనాతో అంటే ఆయన దేవుని మాటను లెక్క చేయకుండా వెళ్ళి తార్షీష్కు వెళ్ళేటువంటి ఓడ ఎక్కి ఆ ఓడకు కేవు అంటే రుసుము చెల్లించి డబ్బులు ఇచ్చి అడుగు భాగానికి వెళ్ళి పనుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నారా? అంటే హిజ్కియా ప్రార్థన కూడా అలాంటిదే. దేవుడికి తెలుసు ఎవరిని ఎలాగో తన వైపు తీసుకురావాలో, ఏ సందర్భంలో దేవుడు తన బిడ్డల్ని వాడుకోవాలో ఆయనకు తెలుసు. యోనా చాలా అద్భుతమైనటువంటి సువార్థికుడు, కానీ దేవుని చిత్తానికి లోబడకుండా పారిపోయాడు. ఆ తర్వాత మీకు తెలుసు 3వ అధ్యాయంలోకి వచ్చేలకే ఆ మహామత్స్యం యొక్క గర్భంలో ఉండి ఆయన పడుతున్నటువంటి ఆ ప్రయాస, ఆ బాధ, ఆ వేదనని దేవుడు చూచి ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి నినేవె పట్టణంలోకి వెళ్ళి, ఆ నినేవె పట్టణము దేవుని దృష్టికి 3 దినముల ప్రయాణమంత పరిమాణం గల పట్టణము. ఆ రాజుతోటి, ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులందరితోటి నీవు చెప్పు, దేవుడు ఈ నినేవె పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు కనుక మీరందరూ గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చొని జీవము గల దేవుడిని యెహోవాకు మొరపెట్టండి చెప్పమని చెప్పినప్పుడు 3వ అధ్యాయం 7వ వచన భాగంలో, మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కూడా, ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను.
మనుషులనేమి పశువులనేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినేవే పట్టణంలో చాటి ఉంచి ప్రకటన చేశారు. చూసారు ఇక్కడ యోనా దేవుని దృష్టికి మంచివాడే, దేవుని సంకల్పం ఎరిగినవాడే. కానీ తప్పించుకొని పారిపోవాలనుకున్నప్పుడు బుద్ధి చెప్పడానికి ఆ సముద్రంలో ఎత్తిపడేశారు. ఒక మత్స్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అది మృంగివేసింది. ఆ మత్స్యం అంటే ఆ చేప యొక్క గర్భంలోంచి తన యొక్క శ్రమల గురించి దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించాడు. 3వ రోజున ఒడ్డుకొచ్చి కక్కివేసింది ఆ మత్స్యము. ఆ తర్వాత వెళ్ళి నినేవే పట్టణస్థులకి రాజులకు చెప్తున్నాడు. ఆ రాజుగారు అయితే తన మంత్రులకి ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడ చెప్పినట్టు మాట 8వ వచనంలో, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడే మనము లయము కాకున్నట్లు తన కోప చల్లార్చుకొనునేమో. అంటే పాపము చేసేటువంటి బిడ్డ తాను పాపినని గ్రహించి పశ్చాత్తాపడి మారుమంచు పొందుతున్నట్లయితే ఎలాగైతే దేవుడు వారిని స్వీకరిస్తాడో అలాగనే ఇక్కడ కూడా యోనా యొక్క విన్నపాన్ని లేక ప్రార్థనని ఆలకించాడు. ఆ దేశం వారందరూ దేవుని యొక్క వచ్చి 40 రోజులు ఉపవాసం ఉండి వినమ్రులై ప్రార్థన చేసినప్పుడు దేవుడు నినేవే పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడాడు. అంటే నేను మీకేం తెలియజేస్తున్నానంటే, ఒక నీతిమంతుని యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడంటే అవును అంగీకరిస్తాడు. ఒకసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనంలో రండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం బైబిల్ని తిప్పుకొని మీరు 15వ అధ్యాయం చూసినట్లయితే 29వ వచనంలో చాలా సంగతులు చెప్తూ ఉంటాడు. 15వ అధ్యాయంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని అంటాడు. భక్తిహీనులు యెహోవాకు దూరస్తులు, నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన అంగీకరించిన. 29వ వచనంలో భక్తిహీనులు యెహోవాకు దూరస్తులు. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ప్రియులారా చూసారా, నీతిమంతుల యొక్క ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. ఏ తరం వారైనా సరే, ఏ జనం వారైనా సరే, అయ్యా మేము నీతిగా జీవించాలనుకుంటున్నాము, పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాము, మీ కొరకే బ్రతకాలనుకుంటున్నాము అని అంటే ఆయన తన యొక్క ఉగ్రత నుంచి మరలుకొని వారిని ప్రేమించి వారికి ఆయుష్నిస్తూ ఉన్నాడు. అదే కోవలకు చెందినటువంటి వాడు ఈనాడు మనం నేర్చుకోబోతున్నటువంటి హిజ్కియా గారు. హిజ్కియా చేసిన ప్రార్థన గురించి ఆలోచిద్దాం రండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు హిజ్కియా యొక్క పరిస్థితి, మొట్టమొదటిగా హిజ్కియా యొక్క శారీరక, మానసిక, ఆత్మీయ పరిస్థితి మనం చూసినట్లయితే హిజ్కియా శారీరకంగా రోగాన్ని కలిగి ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. కానీ మానసికంగా మాత్రం దేవుని యందు చాలా దృఢమైన వ్యక్తి, ఆత్మీయంగా కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనిపించినట్టుగా మనం చూడగలం. అయితే హిజ్కియా అనారోగ్యంతో ఉన్నాడు. మరి నీకున్నటువంటి అనారోగ్యాన్ని తీసివేసుకోమని చెప్పేసి దేవుడు ప్రవక్త ద్వారా తెలియచేసినటువంటి మాటను మనం చూడబోతా ఉన్నాం. ఒకసారి 20వ అధ్యాయం 1వ వచనంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినముల్లో ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, యెషయా ఎవరో తెలియచేశాడు. ఈ యెషయా ఎవరు? ఆమోజు కుమారుడు. ఈ హిజ్కియా ప్రవక్త, అది యెషయా ప్రవక్త ఎవరి దగ్గరికి వచ్చాడు అని అంటే హిజ్కియా దగ్గరికి వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో హెబ్రీ గ్రంథకర్త తెలియజేసిన మాట, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ యుగముల అంతమంది కుమారుని ద్వారా మాట్లాడినని చెప్పబడుతుంది. దేవుడు తన సంకల్పాన్ని ఎప్పుడూ కూడా కుటుంబ పెద్దల ద్వారాను, పితరుల ద్వారాను, ప్రవక్తల ద్వారాను, చివరికి మన ప్రాణ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారాను తెలియచేశాడు. ఏమని తెలియజేస్తున్నాడు ఇక్కడ యెషయా హిజ్కియాకు? నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకును. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అర్థం ఏంటి అంటే
ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పాపం ఉన్నదేమో, ఆ పాపాన్ని తీసివేసుకొని దేవుని చెంతకు వెళ్ళి, అయ్యా నాకున్నటువంటి పాపం నుంచి విడిపించయ్యా అని చెప్పేసి దేవుని ప్రాధేయపడమని చెప్పేసి తెలియచేస్తున్నాడు ఈ ప్రవక్త అయినటువంటి యెషయా. అయితే హిజ్కియా దేవునికి చేసిన ప్రార్థన విధానాన్ని మీకు ఇక్కడ వివరిస్తూ ఉన్నాను ప్రియులారా. 2వ రాజుల గ్రంథం 20:2-3 చూస్తే, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నీ నెట్లు నచ్చుకొట్టినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నీ ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విచ్చుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులరా, తన గురించి దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు ఇక్కడ హిజ్కియా. తాను 25 సంవత్సరాల వయసులో యూదా రాజ్యాన్ని ఏల ప్రారంభించి 29 సంవత్సరాల వరకు ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహ సంబంధమైన ప్రతిదాన్ని కూడా సమూలంగా నాశనం చేసి దేవుని యొక్క చిత్తాన్ని విరివిగా ప్రకటించినటువంటి గొప్ప నీతిమంతుడైనటువంటి రాజుగా దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నాడు. ఆయన ముందు ఉన్న వారిలో కానీ ఆయన వెనక ఉన్న వారిలో కానీ హిజ్కియా అంతా యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు లేడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క యెషయా గ్రంథం 18వ ఇందానే మనం చూసాము. ఈయన ఎలాంటి హృదయం కలిగిన వాడంటే యథార్థ హృదయం కలిగిన వాడు. రెండోది, సత్యముతో దేవుని సన్నిధిలో నచ్చుచున్నాడు. సత్యము అంటే మనకు తెలుసు, యోహాను సువార్త 17వ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని అంటాడు. అంటే వాక్యానుసారమైన జీవితము హిజ్కియా యొక్క జీవితంలో ఉంది ప్రియులారా. ఎన్నడూ కూడా తన సొంత ఆలోచనలు తన యొక్క పరిపాలనలో ఆయన పెట్టలేదు. దేవుని అనుమతి చొప్పున దేవుని సేవకులైనటువంటి ప్రవక్తలైనటువంటి యెషయా ద్వారా ఆయన హెచ్చరింపబడినటువంటి వాడే తన ఇల్లు చక్కబెట్టుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అయ్యా, నేను యథార్థ హృదయంతో నీ ఎలా కలిగి ఉన్నానో నన్ను ఒక్కసారి గమనించయ్యా. సత్యముతో నీ సన్నిధిని నచ్చుకున్నాను కదయ్యా. దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తమును మరి నేను కానీ నా రాజ్యము కానీ రాజ్యంలోని ప్రజలు కానీ ఎలా నడిపిస్తున్నానో మీరే ఎరిగి ఉంటారా అని చెప్పేసి దేవునికి అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా జీవము గల దేవుడిని యెహోవా జ్ఞాపకము చేసుకోమని అడిగినప్పుడు ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి యథార్థతను, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి సత్యమును, ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క హిజ్కియా దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాడంటే కన్నీళ్లు విచ్చుచూ ప్రార్థన చేశాడంట. 4వ వచనం, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా అతని ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విచ్చుట చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ప్రియులారా, మనకు కలిగినటువంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కన్నీటి ప్రార్థన నువ్వు కలిగి ఉంటున్నావా? నీ జీవితంలో ఉపవాసం ఉండి కన్నీళ్ళు విచ్చు వ్యక్తిగతంగా దేవుని ప్రార్థన చేస్తున్నావా? ఉదాహరణ, నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను ప్రియులరా. ఎప్పుడు కన్నీరు విడుస్తాము? మనకు ఎంతో బాధ, ఈ మనుషులెవరు ఆ బాధను తీర్చలేరు అని అన్నప్పుడు దేవుని సముఖానికి వెళ్ళి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం ద్వారా తెలియజేసిన మాట, నీవు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా నీ తల అంటుకొని, తలకు నూనె పెట్టుకొని నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా నీ తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయాలని తెలియజేశాడు. ఆ ప్రార్థనలో యథార్థత ఉండాలి, ఆ ప్రార్థనలో తగ్గింపు జీవితం ఉండాలి, ఆ ప్రార్థనలో దేవా నీవు తప్ప నన్ను దీవించేవాడు, నన్ను ఈ బాధ నుంచి విడుదల చేసేవాడు మరొకడు లేడు అని కన్నీళ్లు విచ్చుచు మన దేహాన్ని ఆయాసపరచుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆలకిస్తాడండి. దేవుడు పాపుల మనల్ని ఆలకించిన కానీ పాపం నుంచి విడిపించబడటానికి, రోగం నుంచి విడిపించబడటానికి, శరీర సంబంధమైన రుగ్మత నుంచి కావచ్చు, ఆత్మ సంబంధమైన రుగ్మత నుంచి తప్పించబడటానికి నీవు దేవుని సన్నిధికి వచ్చి సత్యముతోనూ యథార్థమైన హృదయముతోనూ దేవుని దృష్టికి అనుకూలముగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించలేడా? ఒకసారి ఆలోచించండి ప్రియులరా.
హిజ్కియా కన్నీళ్లతో దేవుని ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థనకి దేవుని యొక్క సమాధానం మనం చూస్తున్నాము. చూడండి 6వ వచనంలో, 3వ దినమున నీవు యెహోవా మందిరం ఎక్కిపోదు అని దేవుడు చెప్పాడు, నిన్ను బాగు చేస్తానని వాగ్దానం చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరములు అంటే 15 సంవత్సరములు నేను నీకు ఆయుష్నిచ్చేదను అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 1-2 సంవత్సరాలు కాదు ప్రియులారా, ఇంకా 15 సంవత్సరములు నీకు ఆయుష్నిచ్చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణం నేను కాపాడుచు నిన్ను, ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను నేను విడిపించేదను. నా ప్రియ దేవుని పిల్లారా, హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు చూచాడు, కన్నీళ్లు విచ్చుచుని దేవుడు చూచాడు. నీ ప్రార్థనని అంగీకరించుతున్నానని చెప్పేసి ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, హిజ్కియాకు దేవుడు ఇచ్చినటువంటి దీవెన ఏమై ఉందంటే ప్రియులరా, నీవు మందిరముకు వెళ్ళేదవు 3వ రోజున, 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చి ఉన్నాను, నిన్నును నీ పట్టణమును కాపాడేదను. ఎందుకంటే బలహీనుడైనటువంటి రాజు మీదకి పరరాజులు యుద్ధానికి వస్తారు ప్రియులరా. అష్షూరు రాజు అప్పటికే పొంచి ఉండి ఎట్లయినా సరే యూదా రాజు అయినటువంటి హిజ్కియాను హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడే వారికి కాపరి అయి 15 సంవత్సరముల వరకు యూదా రాజ్యం మీదకి ఏ రాజు కూడా దండెత్తి రాకుండా ఆయన కాపాడుతూ వచ్చాడంటే, నిన్ను కాపాడుతాడు, నీ పట్టణాన్ని కాపాడుతాడు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నిన్ను బట్టి నీ సంఘాన్ని కాపాడుతాడు, నిన్ను బట్టి నీ సమాజాన్ని కూడా కాపాడుతాడు. ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ను పెంచిందంటే, నీ కష్టాన్ని దేవుడు తీర్చలేడా? నీకున్నటువంటి అప్పుల బాధను దేవుడు తీర్చలేడా? నీకున్నటువంటి ఇరుకు ఇబ్బందులు దేవుడు తీర్చలేడా? నీకున్నటువంటి గుండెకు సంబంధించిన రుగ్మతలు కావచ్చు, లేకపోతే మూత్రపిండాలకు సంబంధించిన ఏ రోగమైనా సరే ఆయన యొద్దకు వచ్చి వినమ్రుడు అయ్యి తను తాను తగ్గించుకొని కన్నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తే, ఉపవాసంని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ నీతిమంతుల యొక్క ప్రార్థన అంగీకరించి వారికి సహాయం చేస్తాడు పిల్లరా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేసి నేను ముగిస్తాను. నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను కనుక నీ వీపు మీద ఏర్పడినటువంటి ఆ యొక్క పుండును మాన్పిస్తున్నానని ఓం భీం బుస్సాన్ లేదండి. ఒకప్పుడు దేవుడు చేశాడు, కానీ ఇక్కడ వైద్యాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు దేవుడు. ఒకసారి 7వ వచనం మనం చూసినట్లయితే, పిమ్మట యేషయా అంజూరపు పండ్ల ముద్దను తెప్పించులని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడేను. అంటే ఆది నుంచి దేవుడు వైద్యాన్ని అనుమతించాడు ప్రియులారా. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి అంజూరపు ఆ కాయలను తీసుకొచ్చి నూరి ముద్దగా చేశారు. ఇట్స్ ఏ మెడిసిన్. అది తీసుకొచ్చి హిజ్కియా యొక్క కురుపు మీద, ఆ కురుపు ఏదో కాదు, క్యాన్సర్ కురుపు. క్యాన్సర్ వస్తేనే కదా మనుషులు చనిపోయేది. ఎయిడ్స్ వచ్చినా బతుకుతున్నారండి. క్యాన్సర్ వస్తేనే మనుషులు ఇక ఇంతే సంగతులు చేతులు వేసుకోవాలి, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా చనిపోవటమే. చూసారా? కాబట్టి మరి ఆ కురుపు మీద ఎప్పుడైతే ఆ అంజురపు ముద్దను తీసుకొచ్చి వేశాడో దేవుడు దాని నుంచి హీల్ చేశాడు, అంటే సంపూర్ణంగా స్వస్థపరిచాడు. అందుకనే యవనస్తున్న తిమోతి కూడా తరచుగా కడుపు నొప్పి చేత బాధపడుతూ ఉన్నాడంట. బహుశా మరి సరిగా తినకో తెలియదు, కానీ అక్కడ వ్రాయబడలేదు. కానీ పౌలు గారితో అంటాడు, పౌలేమో తిమోతి నా కుమారుడు అని సంబోధించి ఎంతో ప్రేమించి సంఘ పెద్దలను ఏర్పాటు చేయడానికి ఉంచితే, ఈ తిమోతి తరచుగా కడుపు నొప్పి చేత బాధపడుతూ ఉన్నాడండి. ఒకసారి మీరు తిమోతి రాసినటువంటి పత్రికకి, మొదటి పత్రికకి వెళ్దాం. రైట్, బైబిల్ తిప్పుకోనండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మనకు వెళ్తాము. 5వ అధ్యాయం 23వ వచనంలో, ఇక మీదట నీళ్ళే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఇట్స్ ఏ మెడిసిన్. ద్రాక్షారసం అనేది అక్కడ యవనస్తులైన తిమోతికి వచ్చేటువంటి కడుపు నొప్పి నుంచి విడిపించేటువంటి మెడిసిన్ ప్రియులారా. కాబట్టి నాకు జబ్బు చేసింది, నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చిందంటే
దాని గురించి నువ్వు కుళ్ళిపోవద్దు, కృషించిపోవద్దు, నశించిపోవద్దు, కృంగిపోవద్దు. కానీ దేవుణ్ణి అడిగి దేవుడే వైద్యాన్ని ఇచ్చాడు. అది ఆయుర్వేదిక్ వాడతావా, హోమియో వాడతావా, అలోపతి వాడతావా అనేది నీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి ఆలోచన చేసుకో. కానీ ఖచ్చితంగా నువ్వు మందులు వేసుకోవాల్సిందే. ఒకడు అంటాడు, ఒక ఆయన జ్వరం వచ్చింది ఈ మధ్యకాలంలో, ఒక 3 ఏళ్ల క్రితము ఈ కూసుమంచి దగ్గర ఒక పెంతుకోస్తు పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. కొత్తగా దేవుని నమ్ముకొని సేవ ప్రారంభించాడు. ఒక కుటుంబంలో బిడ్డకు జ్వరం తగిలిందండి, పేపర్ కూడా వచ్చింది. అది నేను తగ్గిస్తానని చెప్పేసి ఇక ఇంట్లోకి వెళ్ళి ఆ బిడ్డని జ్వరంతో, వాడికి 104, 105 జ్వరం వచ్చిందంట. విపరీతంతో జ్వరంతో బిడ్డ ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఊహించారా ఏం జరిగిందో? ఆ బిడ్డ చనిపోయాడు. మీకు తెలుసో లేదో, ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉండరో వారు కూడా అన్యులే. వారు క్రైస్తవులని భ్రమపడుతున్నారు కానీ, పాస్టర్లను భ్రమపడుతున్నారు కానీ, వారికి వాక్యపు వెలుగు తెలియదు కనుక దేవుడు వారికి మనవలను ఆలకించడు. ఒకవేళ నీతిమంతులైనటువంటి క్రీస్తు సంఘం వారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తగ్గిపోతుందండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చెప్పలేదా? మీలో ఎవరికైనా శ్రమ కలిగిన సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును అన్నాడు. నూనె రాసి, ఇక్కడ నూనె అనేటువంటిది ఆలివ్ ఆయిల్, ఇట్స్ ఏ మెడిసిన్. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పిల్లరా, నేడున్నటువంటి క్రైస్తవులు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేక దేవుని ప్రక్కన విడిచి లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు పరిగెడుతూ ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా తెలియచేస్తున్నాడు. ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన తనకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే ఆయుష్ని ఇవ్వటానికి అంజూరపు కాయలు తీసుకొచ్చి దాన్ని నూరి ముద్దగా చేసి ఆ కురుపు మీద వేసినప్పుడు దేవుడు ఆ జబ్బు నుంచి విడుదల కలిగి చేశాడు. కారణం ఏంటో తెలుసా? యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినటువంటి హిజ్కియా నువ్వు మరణమవుతున్నావయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే నీ స్థితి ఎలా ఉంది? నువ్వు దేవునికి లోబడుతున్నావా లేదా? దేవుని యొక్క యథార్థమైన హృదయంతో జీవిస్తున్నావా లేదా? దేవునికి ఎదుటికి వచ్చి కన్నీళ్లు విడుస్తూ ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా లేదా? నీ జీవితాన్ని, నీ వ్యక్తిగతమైనటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనము, లేకపోతే ఖమ్మం పట్టణంలో మన చేత నడపబడుతున్నటువంటి క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి మనము హిజ్కియా ప్రార్థన వల్లే దేవుని చిత్తాన్ని మార్చివేయగలిగినటువంటి బలమైనటువంటి ప్రార్థనా యోధులుగా మోకాల అనుభవాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే ముగిస్తాను, మన ప్రార్థనలు దేవుడు అంగీకరించేటట్లుగా మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన అంటే అడగటం అండి. దేవునికి మనకి మంచి వారధి, అది టానిక్ లాంటిది. ఒక వ్యక్తి దగ్గు చేత బాధపడుతున్నాడు, దగ్గు టానిక్ తాగితే తగ్గిపోతుంది, లంగ్స్లోని ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అలాగనే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాతకాలంలోనే దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థన చేసి, అయ్యా నా కుటుంబ పరిస్థితి దాని నుంచి తీసివేయి, నా కొరకు నన్ను రక్షించు, నా బిడ్డలను కాపాడు అని ప్రార్థన చేస్తే దేవుడు కాపాడ్డా? దేవుడు దీవించడా? దేవుడు స్వస్థపరచడా? అంటే ఖచ్చితంగా చేయగలడు. నా తండ్రి సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును చేయ సమర్థుడు, అందుకనకే ఆయన దేవుడు అని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రభువు సమస్తాన్ని ఎరిగినవాడు, నిన్ను ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధపరచడానికి ఆదరణకర్తను పంపించినటువంటి ఆయన. అంత మాత్రమే కాదు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నిన్ను అనుక్షణము పరీక్షిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. ఆ తండ్రి అయిన దేవుడు కావచ్చు, యేసుక్రీస్తు వారు కావచ్చు. అయితే ప్రశ్న ఏంటంటే, నీవు హిజ్కియా వలె నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందుల వలన మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నట్లయితే రండి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దాము. మీ దినస్థితి ఏదైనప్పటికీ దాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి దేవుడు. ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎలా చేసి చూసాం కదా, హిజ్కియా కన్నీళ్లు విచ్చుచూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు. నిన్ను బాగు చేస్తాను, నీవు 3వ దినానే మందిరానికి ఎక్కిపోతావంటే, ఈనాడు మనదేమో 2వ అంతస్తులో ఉంది గుట్ల బజార్లో, అమ్మ అయ్యా మేము రాలేమయ్యా అని చాలామంది తప్పించుకుంటున్నారు. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటున్నారు. నీ మోకాళ్ళ నొప్పులు పోవాలంటే మోకాళ్ళ ప్రార్థనకు రండి. మనసుంటే మార్గం ఉంటుంది ప్రియులారా.
నా ప్రభుని ఎలాగైనా సేవించాలంటే దేవుడే శక్తిని ఇస్తాడు. నువ్వెవరు, నీ శక్తి అంతా, నువ్వు ఏ పాటి వాడువు అంటాడు కదా యోబు. దేవా, నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని అలా అనుకోవట్లేదు. ఎక్కడైనా తప్పించుకుంటున్నారు. మందిరానికి వచ్చినంతసేపే నిష్టగా ఉంటున్నారు. ఆ తర్వాత నిజంగా అన్యులు కూడా మాట రానటువంటి దుర్భాషలు మాట్లాడుచు, క్రోధముతోటి, కలహముతోటి, అసూయతోటి, ద్వేషంతో ఈనాడు క్రైస్తవులుగా చెప్పుకొనుచు దేవుణ్ణి అవమానపరుస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇకనైనా మీ హృదయాలను మార్చుకొని, అలనాడు హిజ్కియా ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని మార్చాడు. మరణమయ్యే పరిస్థితిలోంచి మరి 15 సంవత్సరముల ఆయుష్నిచ్చి ఆ యూదా రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప ప్రేమ సహవాసంలో మనం ఉందాము. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కనుక నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉండి మన జీవితాల్లో అపవిత్రతకి చోటు ఇవ్వకుండా మనల్ని పరిశుద్ధపరచుకొని, ఎలాగైతే హిజ్కియా ప్రార్థన ద్వారా దేవుని చిత్తమే మారిపోయిందో అలాగనే మన ప్రార్థనల ద్వారా దేవుడు మన స్థానిక సంఘాలని సంఖ్యలోనూ నాణ్యతలోనూ విస్తరింపచేసి తెలంగాణ రాష్ట్రమంతా క్రీస్తు ప్రభు యొక్క సంఘాలని ఏర్పాటు చేయడానికి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మన స్థానిక సంఘాలు చేతిలాగున మనము మన ప్రార్థనలో మన శక్తిని మించి దేవుని కొరకు జీవిద్దాము, దేవుని ప్రేమిద్దాము, ఆయన ఆజ్ఞలు కైకొందాము. ఖచ్చితంగా దేవుడు మన ఆలోచనని బలపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అవసరమైతే తన చిత్తాన్ని మన విషయంలో మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సంగతిని తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి మా ప్రియులు ప్రకాష్ గారికి, స్థానిక సంఘానికి, ధ్యానంకి వచ్చిన వారందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు.